హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రౌతిస్ వ్లాగ్స్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ నేను కూడా పిల్లలతో చాలా బిజీగా అండ్ అంత హ్యాపీగా ఉన్నానండి. ఎంతో రుచికరమైన వంటతో మీ ముందుకు వచ్చేసాను. కొన్ని సందర్భాల్లో అయితే మనకి అబ్బా ఎప్పుడు వంట చేస్తూనే ఉండాలా అనిపిస్తుంటుంది. బట్ స్టిల్ మనకి ఏదైనా రుచిగా తినాలనిపిస్తుంది. సో అలాంటి టైంలోనే ఇలాంటి ఇన్స్టంట్ పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చద్దన్నంలో కానీ వేడివేడి అన్నంలో కానీ ఇన్స్టంట్గా మిక్స్ చేసుకొని తినేయచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అండ్ ఈ సూపర్బ్ ఇన్స్టంట్ మిక్స్ పౌడర్ని ఎవరు తయారు చేశారంటే మా అత్తయ్య గారి అమ్మగారు చేశారండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ చేశారు. పాతకాలపు వంట అంటేనే రుచితో పాటు ఆ కమ్మదనం కూడా యాడ్ అయిపోతుంది కదా. సో మీరు చూస్తున్నవన్నీ కూడా ఆ ఇన్స్టంట్ మిక్స్ పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టంట్ మిక్స్ పౌడర్ని మనం బయటే ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన అవసరం లేదు, ఎన్ని రోజులైనా కూడా బయటే ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలను లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరూ ఈ పౌడర్ని చాలా ఇష్టపడతారండి. కర్రీస్ ఉన్నా కూడా ఫస్ట్ అయితే ఈ పౌడర్తో కొంచెం అన్నం తిన్న తర్వాతే కర్రీని టేస్ట్ చేస్తారు. సో మాకు ఈ పౌడర్ ఎక్కువ కావాలని చెప్పి మేము 200 గ్రామ్స్ ఎండుమిరపకాయలని తీసుకున్నాము. ధనియాలు 50 గ్రామ్స్ తీసుకున్నామండి. ధనియాలను కూడా లైట్గా ఫ్రై చేసుకునేసేయాలి. అవి ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 50 గ్రామ్స్ ఉద్దిపప్పును వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయాలండి. అండ్ అదే ప్యాన్లోనే 50 గ్రామ్స్ నువ్వులను లైట్గా ఫ్రై చేసుకుంటున్నామండి. వీటిని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నింటిని కూడా ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకోవాలండి. మెంతులు అయితే చాలా తక్కువ వేస్తున్నాము, ఒక స్పూన్ మెంతులు మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాము. అండ్ జీలకర్ర కూడా ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకోవాలండి. మెంతులు ఎక్కువ వేసుకుంటే పౌడర్ చేదైపోతుంది కాబట్టి చాలా తక్కువ తీసుకోండి. కరివేపాకుని శుభ్రం చేసుకొని బాగా ఆరబెట్టుకొని ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ పౌడర్ని మనం చాలా రోజులు స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా తడిగా ఉండకూడదు, అన్నీ డ్రై అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు గమనిస్తున్నట్లయితే కరివేపాకులో ఉన్న తడంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. తర్వాత ఏమో మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని డ్రై చేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి కొబ్బరిని అయితే అసలు వాడకూడదండి. ఒకవేళ ఎండు కొబ్బరి లేకపోయినా కానీ ఈ ఇంగ్రీడియంట్స్ని స్కిప్ చేయడమే బెటర్. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లైట్గా ఫ్రై అవుతేనే ఆ కమ్మదనం అనేది వస్తుంది, ఎక్కువ ఫ్రై చేసుకోకండి. మునగాకుని బాగా వాటర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఎండలో డ్రై చేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నామండి. వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఆకంతా కూడా తడిగా అయిపోతుంది కదా. సో చాలాసేపటి వరకు కూడా ఈ ఆకుని ఎండలో డ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా అయినప్పుడు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఆకుని ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయాలి. అండ్ అలాగే మన చేత్తోనే ఇలాగ మెత్తగా నలిపేసేయచ్చండి ఆకుని. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో శనగపప్పును వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది వేయించిన శనగపప్పు అని అంటారు కదా. సో దీన్ని చాలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. కొన్ని ఏరియాస్లో అయితే దీన్ని పుట్నాల పప్పు అంటారు, బట్ మీకైతే వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది అదేంటో అనేసి. నెక్స్ట్ అయితే వేరుశనగ పప్పుని ఫ్రై చేసుకొని ఇలా పొట్టు లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు దినుసులన్నింటినీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో చింతపండుని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. చింతపండులో కూడా తడిదనం ఉంటుంది కదా, సో అది పోవడానికి ఇలా లైట్గా ఫ్రై చేస్తాం. ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ఫ్రై చేసుకునేసాక ఇప్పుడైతే పౌడర్ని తయారు చేసుకోవాలి కాబట్టి ఒక జార్ తీసుకొని అందులోకి ఎండుమిరపకాయలను వేసుకొని అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. అలాగే కల్లులుప్పు కూడా యాడ్ చేయాలండి. అన్నింటినీ ఒకేసారి గ్రైండ్ చేస్తే పౌడర్ బాగోదండి. సో ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ని మాత్రమే కలిపి పౌడర్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా సపరేట్గా పౌడర్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్లో కారం ఎక్కువ ఉండడం వల్లనే దీనిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. సో మీరు చూస్తున్నట్లుగా క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా ఎండుమిరపకాయలది. సో 2 టైమ్స్ అయితే మిక్సీ పట్టించుకుంటాము. అండ్ నెక్స్ట్ అదే జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏమో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉద్దిపప్పుని మాత్రమే వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అండ్ ఆ పౌడర్ని అయితే మనం కారం అండ్ ఎండు కొబ్బరిని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా వాటిలోకి వేసి మిక్స్ చేసుకోవాలి. కొన్ని ఏరియాస్లో అయితే ఉద్దిపప్పుని మినపపప్పు అని పిలుస్తారండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అని. సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ అయితే ధనియాలు శనగపప్పుని పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాతే అందులోకి వేరుశనగ గింజలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఏమో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పౌడర్లోకి వేసుకొనేసి మిక్స్ చేసుకోవాలండి.
నెక్స్ట్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా పౌడర్ పట్టేసుకునేసి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఈ పౌడర్లోకి వేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసుకునేసేయాలండి. అండ్ ఫైనల్గా అయితే అదే జార్లోకి మనం ఏ పౌడర్ అయితే చేసుకున్నామో ఆ పౌడర్ని కొంచెం వేసుకొని అందులోకి వెల్లుల్లిపాయలను వేసుకోవాలండి. ఒకసారి పౌడర్ చేసుకొని అందులో కలిపేసుకునేసేయాలి. వెల్లుల్లిపాయల్ని సపరేట్గా మిక్సీ పడితే అది పేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా పౌడర్తో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ పౌడర్ని మనం ఇలాంటి ఒక స్టీల్ బాక్స్లో పెట్టేసుకుంటే చాలా రోజుల వరకు బయట స్టోర్ చేసుకోవచ్చు. మేము పెద్ద బాక్స్లో అయితే నువ్వుల పొడిని మిక్స్ చేసి పెట్టుకున్నామండి. చిన్న బాక్స్లో అయితే నువ్వులు లేకుండా చేసి పెట్టుకున్నాము. ఫైనలీ అవర్ ఇన్స్టంట్ మిక్స్ పౌడర్ ఈజ్ రెడీ. ఈ పౌడర్ని మనం వేడి అన్నంలో మిక్స్ చేసుకుంటేనేమో ఒక టేస్ట్ అండ్ అలాగే సద్దన్నంలో తింటే ఏమో ఇంకొక టేస్ట్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మనం గీ యాడ్ చేసుకొని తింటే ఒక టేస్ట్, ఆయిల్ యాడ్ చేసుకొని తింటే ఇంకొక టేస్ట్ ఉంటుందండి. మీరందరూ కూడా ఒకసారి ఈ ఇన్స్టంట్ మిక్స్ పౌడర్ని మీ ఇంట్లో తయారు చేసుకోండి అండ్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ ఉందమ్మా. ఇట్లా కారపొడి చేసుకొని జొన్నన్నంలో కానీ వరి అన్నంలో కానీ ఎంతో బాగా తినేటోళ్ళమే. బాగుండేది ఇది. అది బాలంతలు తినొచ్చు, మరి జ్వరాలు తగిలిన వాళ్ళు తినవచ్చు. అందరికీ కూడా ఇది మంచి సేఫ్టీ అయిన కారం. మా నాయనమ్మ ఎట్లా వేసేసి మాకు అందరికీ పెట్టేది. నాయనమ్మ పద్ధతిలో మేము కూడా నేర్చుకున్నాం.